గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు బాలకరామ్గా అయోధ్య రామయ్య, బీహారీ జననాయక్ కర్పూరి ఠాకూర్కు భారతరత్న, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బారాస ఎమ్మెల్యేలు. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భేటీ. అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలపైనే కలిశామన్న శాసనసభ్యులు. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రకటించేందుకు సర్కారు కసరత్తు. గణాంకాలు సేకరించిన విద్యాశాఖ. ఈ ఏడాది పదవి విరమణ చేయనున్న టీచర్లు 3800 మందిగా గుర్తింపు. నెలాఖరు నుంచే బారాస అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు. కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ. భారత్ జోడో న్యాయయాత్ర అడ్డగింత. గువాహటిలోకి ప్రవేశించకుండా బారికేడ్ల ఏర్పాటు, ఉద్రిక్తత. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్ల కెనడా పరిమితి. ఇండ్ల కొరత, నిరుద్యోగ సమస్య నివారణకేనన్న ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్. హైదరాబాద్లో కొరియా కాస్మెటిక్ సంస్థ 5,000 కోట్లతో స్థాపనకు ముందుకొచ్చిన డూసన్. మంత్రి కోమటిరెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ. నాణ్యతకు నీళ్లొదిలారా? మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు. విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు. 18 రకాల వివరాలు కోరిన ఉన్నతాధికారులు. మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు. ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ సూచనలు తీవ్రంగా పరిగణించాలి, లేదంటే మరింత నష్టం వాటిల్లుతుంది. ఈనాడుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్. ఇప్పుడు సాక్షి. అడవే చెంచులకు అమ్మ, కారం తొక్కు, చింతపులుసే నిత్య ఆహారం. సీజన్లోనే పోషకాహారం. విద్య, వైద్యం, గిరిజన పోషణ సౌకర్యాలు నీటి మీద రాతలే. బీసీల ఓట్లకు కులగణన హస్త్రం. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్త హామీ ఇచ్చే దిశగా కాంగ్రెస్. ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేసేనున్న ఏఐసీసీ. గాంధీభవన్లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలతో భేటీ అయిన ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి. సమావేశానికి హాజరైన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు. టీడీపీలో ధిక్కార స్వరం. తమ సంగతి తెలిచాలన్న ఎక్కడికక్కడ నేతల పట్టు. క్షేత్రస్థాయిలో దిగజారిన పార్టీ పరిస్థితి. డబ్బున వరకే టికెట్, పార్టీని వీడేందుకు పలువురు సిద్ధం. గంటాను పట్టించుకొని చంద్రబాబు. బండారు సత్యనారాయణమూర్తి సీటుపై అయోమయం. తడకా చూపిస్తామంటున్న గాజువాక, అనకాపల్లి నేతలు. పల్లా తీవ్ర నిరాశలో అయ్యన్న పార్టీ కార్యక్రమాలకు దూరం. ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల్లో జనసేన చిచ్చు. మోసపోయానని మండిపడుతున్న దేవినేని ఉమా. సత్తెనపల్లిలో బగ్గుమంటున్న కోడెల శివరాం. చిలకలూరిపేటలో పుల్లారావు పరిస్థితి అగమ్య గోచరం. ధర్మవరం రాప్తాడులో పరిటాల శ్రీరామ్, సునీత అసంతృప్తి. కర్పూరి ఠాకూర్కు భారతరత్న. బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు. జననాయకుడిగా చిరపరిచితుడు. బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికిన ఠాకూర్ దేశ అత్యున్నత పురస్కారం పొందిన 40వ వ్యక్తి. నాయకత్వ దార్శనికతతో చెరగని ముద్ర వేశారు ప్రధాని మోదీ. పోటెత్తిన భక్తజనం. అయోధ్య బలరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు. అయోధ్య భక్తజన సంద్రమవుతుంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. అయోధ్య రామయ్య ఇకపై బాలక్రామ్. గణతంత్ర వేడుకల్లో అయోధ్య రాముడు శకటాన్ని ప్రదర్శనలున్న ఉత్తరప్రదేశ్ సర్కార్. 40,000 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మాల్దీవులకు చైనా నిఘా నౌక. 8న మాలే చేరనున్న షియాన్యాంగ్ హంగ్. 3 సిబ్బంది రొటేషన్. ఇతర అవసరాలకేనన్న మాల్దీవులు. మిత్రదేశ వాహనాలకు ఆహ్వానం ఉంటుందన్న వ్యాఖ్య. హిందూ మహాసముద్రంలో చర్చనీయాంశమైన కదలిక. పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామని భారత్ వెల్లడి. కర్పూరి ఠాకూర్కు భారతరత్న. సామాజిక సమానత్వానికి కృషి చేసిన నేతకు మరణాంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎం ఠాకూర్. ఆయన హయాంలో విప్లవాత్మక నిర్ణయాలు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం, బీసీలకు రిజర్వేషన్, విద్యా, ఉద్యోగాలు, సాగు రంగాల్లో సంస్కరణలు. లాలు ములాయం నితీష్కు గురుతుల్యుడు. 2 సార్లు సీఎం అయిన సొంత ఇల్లు, కారు లేని వైనం. భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై ఆయనని చెరగని ముద్ర వేశారు ప్రధాని మోదీ. బహుజన భారత బాంధవుడు. కర్పూరి ఠాకూర్కు శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. ఎన్నికలకు ముందస్తు షెడ్యూలు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో నెగ్గిన తీర్మానాలు. అవినీతి ఆరోపణ చేస్తూ పెట్టిన కౌన్సిలర్లు. కొత్తగూడెంలో అవిశ్వాసానికి కలెక్టర్కు వినతి. మీర్పేటలోనూ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పీలు. హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన మున్సిపల్ చైర్పర్సన్లు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు. తొలి రోజే 5 లక్షల మంది అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సోమవారం అర్ధరాత్రి నుంచి క్యూలలోకి ప్రవేశం. కిక్కిరిసిన 13 కిలోమీటర్ల పొడవైన రాంపథ్.
ప్రధాన ద్వారం వద్ద పతాక స్థాయికి చేరిన రద్దీ అదుపు చేయలేక భద్రతా సిబ్బంది ఉక్కిరిబిక్కిరి. 8,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్. ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక. 2 కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్. టీటీడీ ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు. తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు. 2021లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం. విలువని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చ. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్. రేవంత్ను కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం ఇంటికెళ్లిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు. పార్టీ మారిపోయే ఊహాగానాలు ఖండించిన ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ కోసమేనని వివరణ. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ప్రచారం. అమెరికాలో ఉద్యోగాల ఊచకోత. 2022తో పోలిస్తే 2023లో 98% అధికం. ఐటీ రంగాల్లో ఆ సంఖ్య 73% ఎక్కువ. రీటైల్ రంగంలో ఏకంగా 274% అధికం. జాబ్ మార్కెట్పై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం, ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదికలో వెల్లడి. ఈ ఏడాది భారీ కోతలు ఉండొచ్చని అంచనా. 2022 చివరి త్రైమాసికంలో 2 లక్షల మందిని తొలగించిన అమెరికా ఐటీ సంస్థలు. వారిలో దాదాపు 80,000 మంది భారతీయులే. వారు ఇక్కడికి వచ్చినా దొరకని అవకాశాలు. ప్రతిపక్షాలకు బాలరాముడి భయం. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ప్రజల్లో అన్యూన్య స్పందన. దీనిపై విమర్శ చేస్తే తమపై మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనలో ఇండియా కూటమి. భవిష్యత్తు కార్యాచరణపై నేతల సమాలోచనలు. ఇప్పుడు వెలుగు. వరంగల్లో అక్రమ కట్టడాల కూల్చివేత. మొన్న హన్మకొండలో, నిన్న వరంగల్ చౌరస్తాలో. అయోధ్యకు 5 లక్షల మంది. అయోధ్య జనసంద్రమైంది. రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. కాళేశ్వరం ఆగింది. ఎస్ఆర్ఎస్సీ సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. పాలనను సెట్ చేద్దాం, పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి. మన సర్కార్ ఏజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల్లో పిఎస్ల నియామకం. కర్పూరి ఠాకూర్కు భారతరత్న. దిగవంత నేతకు దేశ అత్యున్నత పురస్కారం. ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి సర్కారు భూములు హాంఫట్. బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ వచ్చే నెల నుంచే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమలు లేటు. రాహుల్పై అస్సాంలో కేసు. సీఎం హిమంత ఆదేశాలతో నమోదు. గువాహటి బార్డర్లో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు. సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్న సీఎం. పల్లెలో ఇక ప్రత్యేక పాలన. వారం రోజుల్లో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం. ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు. అప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్లే. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సముద్రపు నాచుతో సంపద. ఉప్పు నీటితో స్పైరునిలా పౌడర్. అధిక పోషకాలు ఉండటంతో ప్రాధాన్యం. దేశ విదేశాల్లో మంచి డిమాండ్. పాలమూరు వాసి ప్రయోగాత్మక సేద్యం. నీటి తొట్టెల్లో ఆల్గే పౌడర్ ఉత్పత్తి. కర్పూరి ఠాకూర్కి భారతరత్న. రైతు బంధు రాలేదన్నోళ్లకు చెప్పుతో కొట్టండి. రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు. కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం. తిమ్మపురిపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్డీఐ కార్యకర్త. యూరియా పరేషాన్. గంటల తరబడి క్యూలో నిర్లిప్తమైన రైతులు. ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తుంది. అవినీతి పరులు జైలుకెళ్లక తప్పదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నుంచే ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నేతాజీ మృతి మిస్టరీ తేల్చరేం. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాడో తెలియదు. దర్యాప్తు చేస్తున్నామన్న బీజేపీ నోరు మెదపడం లేదు. నేతాజీ జయంతి సభలో సీఎం మమతా బెనర్జీ విమర్శలు. ప్రత్యేక హోదా కోసం ఏం చేశారో చెప్పండి. బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం. శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల విమర్శలు. చంద్రబాబుకు ఇంటా బయట స్టార్ కంపెనీయర్లే. జనసేన, బీజేపీ, కాంగ్రెస్లోనూ ఉన్నారు. అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా పార్టీలోనూ బినామీలు. నాకు మాత్రం ప్రజలే స్టార్ కంపెనీర్లు. ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సీఎం జగన్ విసుర్లు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపిన సీఎం. ఇప్పటికే నియామక ఫైల్ గవర్నర్కు పంపిన ప్రభుత్వం. కమిషన్ సభ్యుల నియామకం తర్వాత జాబ్ షెడ్యూలు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం. మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు. రాహుల్ యాత్ర అస్సాంలో అడ్డగింత. అడుగడుగున బారికేడ్ల ఏర్పాట్లు. గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు. రాహుల్ నక్సల్స్ పంతా అనుసరిస్తున్నారు. మండిపడ్డ సీఎం హిమంత బిశ్వ శర్మ. రాహుల్పై కేసు పెట్టాలని పోలీసులకు ఆదేశం.
తన యాత్రతో బీజేపీలో భయం పట్టుకుందన్న రాహుల్. భక్త సముద్రంగా అయోధ్య భారీగా తరలివస్తున్న భక్తులు బాలరాముని కోసం ఉదయం నుంచే క్యూ. ఉదయం 3 లక్షల మందికి దర్శనం.